ఆ సమయంలో బయటికి రాకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని ఎఫ్ఈ షాపుల్లో మనకి ఇప్పటికే ఏవేదైతే అవసరం ఉందో రైస్ కానీ 5 రకాల వస్తువులన్నీ కూడా ప్రతి ఎఫ్ఈ షాపులో రెడీ చేసాం. ఎక్కడైతే సెంటర్లు పెట్టామో అక్కడ మనం ఫుడ్ సప్లై చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వండుతున్న వాళ్ళకి అప్పచెప్పి ఫుడ్ కూడా సప్లై చేయమని చెప్పాం. ఎక్కడైతే మనకి పవర్ ప్రాబ్లం వస్తుందని తెలిసిందో జనరేటర్లు డీజిల్ కూడా అక్కడ కూడా సిద్ధం చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడ కూడా చిన్న లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఒక చిన్న సంఘటన మన జిల్లాలో జరగడం చాలా బాధ. ఊహించలేదు. ఇంటి పక్కనే చెట్టు ఉంది. ఆవిడ బయటకు వచ్చేసరికి ఆ చుట్టుపడి ఒక లేడీ, అది కూడా ఎక్కడో బయట నుంచి చుట్టంగా వచ్చింది, ఆవిడకి తెలియలేదు. తెలియకుండా బయటకు వెళ్ళి ఆ చెట్టుపడి ఒక లేడీ చనిపోవడం చాలా బాధపడుతున్నాం. అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసి